ఏప్రిల్ 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. వృషభ రాశి వారు కన్న కలలు అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి. 2024 పూర్తి అయ్యే వరకు కూడా వీరి జీవితంలో ఇలానే ఉండబోతోంది. 100% ఈ విధంగానే జరగబోతోంది. అసలు ఏప్రిల్ 1వ తేదీ శక్తివంతమైన రోజు నుండి కూడా వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో రాబోయే మార్పులేమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు వీరికి కలగబోతున్నాయనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్‌ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. విలాసవంతమైన జీవితానికి సంబంధం అనేది ఉండదు. వివాహానంతరం వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించటానే అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని అందు కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేయ మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. సాధారణంగా వృషభ రాశి వారి సహనము ఎప్పటికీ కూడా కోల్పోరు. వృషభ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది. మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కనుక వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరికి అన్ని విషయాల్లోనూ కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుండి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటి వారి సహకారంతో పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారు. శ్రీ వెంకటేశ్వరుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేయండి, మేలు జరుగుతుంది. మీరు చెయ్యబోయే ప్రతి పనిలోనూ కూడా సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. కీలక విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ రాశి వారికి చంచల స్వభావాన్ని దరి చేరనీయకుండా ఉంటే వీరికి మంచి జరుగుతుంది. అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశి వారికి సమయంలో స్వల్ప లాభం చేకూరుతుంది. ఇష్ట దైవస్థుతి మీకు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చుతుందనే చెప్పాలి. ఈ రాశి వారికి 2024 సంవత్సరం పూర్తి అయ్యే వరకు కూడా వీరి జీవితంలో తిరగనేదే లేదు. అసలు వృషభ రాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా అదృష్టకరమైన కాలం అనే చెప్పుకోవాల్సి ఉంటుందండి. వృషభ రాశి వారికి ఈ ఏడాదిలో కనక వర్షం కురవడం ఖాయమనే చెప్పాలి. డబ్బుకు లోటు అనేదే ఉండదట. ఈ కొత్త సంవత్సరంలో ఈ రాశి నుండి గురుడు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ వృషభ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు మీ ఖర్చులు కూడా నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు మీ యొక్క జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. విదేశాలలో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. గురువు మే నెల వరకు కూడా 12వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా ఏదైనా చట్టపరమైన సమస్యల్లో పరిష్కారాన్ని పొందుతారు. మీకు ఊహించని ధనలాభం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శనిగ్రహ ప్రభావంతో ఈ రాశి నుండి 12వ స్థానం నుండి శనిదేవుడు రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు రానున్నాయి. గురుడు శని గ్రహాల యొక్క కలయికతో మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమవుతుంది. జూన్ 30వ తేదీ తర్వాత కూడా శనిదేవుని ప్రభావంతో షష్ఠరాజయోగం వీరికి ఏర్పడబోతూ ఉంది. ఈ ప్రభావం కారణంగా ఉద్యోగుల కార్యాలయంలో మంచి విజయాలని పొందే అవకాశం ఉంటుంది. కొత్త కంపెనీలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి సూర్యుడి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది మనం తెలుసుకుందాం. ఈ రాశి నుండి సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా 12వ స్థానంలో సంచారం, అదే సమయంలో సూర్యుడు గురువుతో కలిసి రాజయోగం ఏర్పరచునున్నారు. ఈ రెండు గ్రహాల యొక్క కలయిక
వలన మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. రాహు ప్రభావంతో రాహు 11వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు అత్యంత శక్తివంతంగా ఉంటారు. అంతేకాదు ఏడాది పొడవునా కూడా మంచి లాభాలను పొందనున్నారు. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి. మీ సోదరులు, స్నేహితులు అన్ని విషయాల్లోనూ కూడా మీకు చాలా మద్దతుగా ఉంటారు. రాహు ప్రభావంతో రాజకీయాల్లో పనిచేసేవారు ఉన్నత స్థానాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. శుక్రుడి ప్రభావంతో ఈ రాశి వారికి శుక్రుడు, గురువు ప్రభావం కారణంగా వైవాహిక జీవితంలో చాలా సంతోషకరంగా ఉంటుంది. మే నెల తర్వాత గురువు సప్తమ దృష్టి వివాహ స్థానంలో ఉంటుంది. 5వ దృష్టి ప్రేమ స్థానంలో ఉంటుంది. మీ యొక్క ప్రేమ సంబంధంలో మధురంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వివాహితుల భార్య నుండి పూర్తి సహకారం, మద్దతు కూడా మీకు లభిస్తాయి. కేతువు ప్రభావంతో ఈ రాశి నుండి 5వ స్థానం నుండి కేతువు సంచారం చేయనున్నాడు. కేతువు యొక్క ప్రభావంతో షేర్ మార్కెట్, లాటరీల నుండి కూడా ఎక్కువ డబ్బును పొందే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించే వారికి కూడా మంచి విజయాలు లభిస్తాయి. టెక్నాలజీ రంగంలో ఉండే వ్యక్తులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. పనిలో ఉండే వ్యక్తులు మంచి విజయాన్ని కూడా సాధించబోతున్నారండి. చూసారు కదండి, ఈ యొక్క వృషభ రాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు చాలా దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోలేనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఇస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. వృషభ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి శుక్రవారం కలిసి వచ్చే రోజు అవుతుంది. దీంతో పాటుగా బుధవారం, శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులే. మీరు ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే ఒక దేశీయ గోమాతను అంటే ఆవును దానం చేయండి. ఆవును దానం చేయడం వలన మీకు అపారకమైన పుణ్యకర్మలు లభిస్తాయి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం రోజున పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం, దక్షిణ ఇచ్చి వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి. భవన నిర్మాణం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసేటటువంటి మేస్త్రులకు, కార్మికులకు ఆహారానికి పంపిణీ చేస్తే మంచిది. శుక్రవారం రోజున పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయడం వలన అదృష్టం మీకు అండగా నిలుస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.